Dear parents, MSET or APSET రాస్తున్నారా మీరు? Are you applying the APSET? Telangana or Andhra Pradesh? Which certificates need for the APSET applying? APSET అప్లై చేయాలంటే ఏ సర్టిఫికెట్స్ కావాలి? అవును, the students మీకు ఎంసెట్ ఆర్ ఎప్సెట్ ఇంజనీరింగ్ సెట్ సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తాను. ప్రస్తుతము మీకు ఈ ఎప్సెట్ లేదా ఎంసెట్ అప్లై చేసుకోవడానికి ఏ సర్టిఫికెట్స్ కావాలో వాటి వివరాలు మీకు అందిస్తాను. కానీ ఒక మాట, ఇప్పటివరకు నా ఛానల్ చూస్తున్నవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు అందుతుంది. ఈ రోజు నుండి మీకు రిజల్ట్స్ వచ్చేసి మీకు సీట్ వచ్చే వరకు కావాల్సినటువంటి సమగ్ర సమాచారాన్ని మేము ముందుస్తాను. ఇది ఒకటే కాదు, విద్యా ఉద్యోగ అంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మేము ముందుకు తీసుకొస్తాను. సామాజిక బాధ్యతలో భాగంగా, సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మాత్రమే వర్క్ చేస్తున్నాను. మీకేమైనా అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను రిప్లై చేస్తాను. తప్పకుండా ఉపయోగించుకోండి. కాకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చూసిన తర్వాత లైక్ చేయండి, ఇతరులకు ఉపయుక్తంగా ఉంటుంది అనుకున్నప్పుడు తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎప్సెట్ అప్లై చేయాలంటే ఏ సర్టిఫికెట్స్ కావాలి? విచ్ సర్టిఫికెట్ ఫర్ ఎప్సెట్ అప్లయింగ్? సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ మై ఛానల్. ఓకే, మొదటిగా మనకు ఆధార్ కార్డు కావాలి. ఈ ఆధార్ కార్డు కూడా మీరు అప్డేట్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఆధార్ కార్డు మనకు లింక్ అయి ఉండదు. తప్పకుండా మనం ఆధార్ కార్డును లింక్ చేసి, అంటే మళ్ళీ అప్డేట్ చేసుకుని ఆధార్ కార్డు ఖచ్చితంగా స్టూడెంట్ ఆధార్ కార్డు ఉండాలి. రెండవది ఎస్ఎస్సి మెమో తప్పకుండా ఉండాలి. లేదు, ఎస్ఎస్సికి సమాంతరంగా ఉండేటువంటి ఓపెన్ 10th కూడా ఉపయోగపడవచ్చు. లేదా ఇతర రాష్ట్రాల్లో ఎస్ఎస్సికి అనుబంధంగా ఉండేటువంటి అనుకూలంగా లేదా ఎస్ఎస్సికి సమాంతరంగా ఉండే ఏదైనా కూడా ఇక్కడ ఎలిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఆల్ టికెట్ నెంబర్ కావాలి మనకి. ఫస్ట్ ఇయర్ది లేకపోయినా ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్లో వచ్చే ఆల్ టికెట్ నెంబర్ తప్పకుండా మనం అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ రిజల్ట్ రాకపోయినా మీరు ఏదైతే ఇప్పుడు ప్రాక్టికల్స్ వెళ్తున్నారో, ప్రాక్టికల్స్ వెళ్ళేటప్పుడు మీకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబరే మీకు ఫైనల్ వరకు, అంటే సెకండ్ ఇయర్ అయిపోయే వరకు ఆ నెంబర్ ఉంటుంది. కంపల్సరీ మీ ఎంసెట్ ఆల్ టికెట్ కావచ్చు, లేదా మీ ప్రాక్టికల్ ఆల్ టికెట్ పై ఉండే నెంబరు కానీ కావచ్చు, అది ఉండాలి. ఇక ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్, ఇది లోకల్ క్యాండిడేట్ను నిర్ణయిస్తుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణలోనైతే 85% లోకల్ వాళ్ళకే ఇస్తారు, 15% సంబంధించి భారతదేశంలో ఉన్న ఎవరైనా పోటీ పడవచ్చు. ఈ లోకల్ క్యాండిడేట్కి సంబంధించి 85%ని తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే కేటాయించబడింది. సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఉంది కనుక ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ లోకల్ క్యాండిడేట్ను నిర్ణయించడానికి ఉపయోగపడేటువంటి ఈ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్స్ తప్పకుండా మీ దగ్గర ఉండాలి. ఇవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, జాగ్రత్త. ఒక్కోసారి 3rd క్లాస్ నుంచి ఉన్నా సరిపోతుంది, కానీ ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి దాదాపు అందరికీ ఉంటాయి కనుక అవి మనము సేకరించి పెట్టుకోవడం ఉత్తమం. ఇకపోతే మైగ్రేషన్ సర్టిఫికెట్. ఎందుకు మైగ్రేషన్ సర్టిఫికెట్ ఎవరికి కావాలి అంటే, ఏపీలో ఉండే స్టూడెంట్స్ 15%లో కనుక తెలంగాణలో కనుక సీట్ పొందితే ఈ మైగ్రేషన్ సర్టిఫికెట్ తప్పకుండా పెట్టాలి. లేదు, తెలంగాణలో ఉన్న వాళ్ళు ఏపీలో సీట్ పొందితే ఈ మైగ్రేషన్ సర్టిఫికెట్ తీసి పెట్టుకోవాలి. అక్కడ ఎంసెట్ రాసేవాళ్ళు కానీ ఎక్కువగా తెలంగాణలో ఏపీకి సంబంధించిన వాళ్ళు రాస్తారు, తక్కువగా తెలంగాణ వాళ్ళు ఏపీలో రాస్తారు అనేది ఒకటైతే స్టాటిస్టిక్స్ ఉంది. తప్పకుండా ఎవరైతే ఆంధ్ర నుండి తెలంగాణకు రావాలనుకునే వాళ్ళు ఈ 15%కు సంబంధించి ఓపెన్ కాంపిటీషన్లో చేయవస్తే తప్పకుండా మైగ్రేషన్ సర్టిఫికెట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఇది ఆన్లైన్లో మున్సిపాలిటీ ఆధారంగా చేసుకొని మీ సేవలో ద్వారా పొందినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఇది 10th మెమో మీద ఉంటుంది, కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇకపోతే రెసిడెంట్ సర్టిఫికేట్, ఇది లోకల్ క్యాండిడేట్కి సంబంధించిన రెసిడెంట్ సర్టిఫికేట్. దీన్ని తీసి పెట్టుకోవాలి, అవసరమైనప్పుడు దీన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఆంధ్ర కానీ తెలంగాణ ప్రాంతం వాళ్ళు కానీ.
ఇక బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ తీసుకోవాలి. ఈ బీసీ స్టూడెంట్స్ వాళ్ళకు సంబంధించినటువంటి డిఫరెంట్ అది అవుతుంది, ఏబిసిడిఈ వరకు వాళ్ళకు ఉన్నటువంటిది. ఇక ఎస్సీలో ఇప్పుడు వర్గీకరణ చేస్తున్నారు, దీన్ని ఇంప్లిమెంట్తోని నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు. కొద్ది రోజుల క్రితమే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణ స్టేట్ అసెంబ్లీలో దాన్ని రిపోర్ట్ చదవడం జరిగింది. మరి ఒకవేళ అయితే ఎస్సీఏ ఎస్సీబీ ఎస్సీసీ సర్టిఫికేట్గా మారినట్టయితే ఆ సర్టిఫికేట్లో వాటిని మెన్షన్ చేయాల్సి వస్తుంది కనుక తప్పకుండా లేటెస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈ సంవత్సరానికి అది వర్తించుద్దా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వము దానికి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇకపోతే ఒకవేళ కనుక నోటిఫికేషన్లో దాని విషయం ఇవ్వకపోతే ఈ సంవత్సరానికి వర్తించదని అనుకోవచ్చు. ఒకవేళ ఇస్తే స్పెషల్గా దాంట్లో ఏమైనా కాస్ట్ పెట్టేసి ఇస్తారు. ఈ ఎస్సీ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ తర్వాత అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏర్పడి ఉండవచ్చు. ఇక తప్పకుండా ఈ సర్టిఫికెట్ ఎస్సీ వాళ్ళు కేటగిరీ మనకు ఏ రిజర్వేషన్ కోసం మనమైతే అప్లై చేయదలుచుకున్నామో ఓపెన్తో పాటు తప్పకుండా ఈ సర్టిఫికేట్ సంబంధించి అప్లోడ్ చేయాలి. ఆ కాలంలో ఆన్లైన్లో టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా జనవరి 1 తర్వాత తీసుకున్నది మాత్రమే ఎలిజిబిలిటీ అవుతుంది. అందుకని ఎవరైనా డిసెంబర్ 31 కంటే ముందు తీసుకొని ఉంటే జనవరి 1 నుండి మీరు అప్లై చేసే లోపు ఎప్పుడైనా కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ను ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు జనవరి 1 నుంచి ఉన్నది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరైనా స్టూడెంట్స్ తీసుకోవాలి. ఇక మైనారిటీ స్టూడెంట్కి సంబంధించి బీసీఈ సర్టిఫికేట్ మీరు క్లెయిమ్ చేయదలుచుకుంటే బీసీఈ మైనారిటీ సర్టిఫికేట్ను మైనారిటీస్ బీసీఈ సర్టిఫికేట్ తీసుకోవాలి. దానికి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి, దాని ఆధారంగా మీరు తీసుకోవాలి. అదేవిధంగా మైనారిటీ స్టూడెంట్స్కు మైనారిటీ కాలేజీలలో స్పెషల్ కేసులుగా వాళ్ళకు ఎగ్జామ్ రాయకుండా ఇస్తారు, దానికి సంబంధించిన నోటిఫికేషన్ తర్వాత వస్తుంది. ఇక ఎవరైతే ఎన్సీసీ చేశారో ఎన్సీసీకి సంబంధించి కూడా సర్టిఫికెట్స్ ఉన్నట్టయితే ఆన్లైన్ చేసేప్పుడు ఎన్సీసీ సర్టిఫికేట్ నేషనల్ క్యాడెట్ కోర్ప్కి సంబంధించి టిక్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 8th 9thలలో 10th వరకు ఏ సర్టిఫికేట్ అని ఇస్తారు, ఇంటర్లో బి సర్టిఫికేట్ ఇస్తారు. సి సర్టిఫికేట్ అనేటువంటిది ఎంసెట్ వాళ్ళకు వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే అది డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఇంటర్లో 2 years, డిగ్రీలో మళ్ళొక 1 year చేస్తాను, లేదా డిగ్రీలో చేసిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ఇయర్లో బి సర్టిఫికేట్, ఫైనల్ ఇయర్ చేసే వాళ్ళకి సి సర్టిఫికేట్ వస్తుంది. ఎన్సీసీకి సంబంధించి అప్లై చేయదలుచుకున్న వాళ్ళు ఎన్సీసీ కాలాన్ని టిక్ చేయాలి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీళ్ళు సర్టిఫికేట్ సెట్ చేయాలి. వీళ్ళు ఎక్కడైతే డిఫరెంట్ క్యాంప్స్కి వెళ్తారో లేదా ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతారో ఆ సర్టిఫికేట్స్ని లేదా మెడల్స్ వస్తాయో విన్నర్స్గా ఉంటారో కాంపిటీషన్లో ఎన్సీసీలో కూడా, అది ఫైరింగ్ కావచ్చు, మౌంటైన్ క్లైంబింగ్ కావచ్చు, క్లాసికల్ డిఫరెంట్ అంశాలలో ఉంటుంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా దగ్గర పెట్టుకోవాలి. అది ఎన్సీసీ వాళ్ళకి సంబంధించి. ఇక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించి ఎవరైతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మాస్టర్స్ ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే గ్రామీణ క్రీడల నుండి అంటే నేషనల్ స్కూల్ గేమ్స్ అని జరుగుతాయి, ఆ గేమ్స్ నుంచి మొదలు పెడితే మనకు ఒలింపిక్స్ వరకు వచ్చేటువంటి ర్యాంక్స్, మెడల్స్, అది టీమ్ ఈవెంట్ అయితే టీమ్ ఈవెంట్, లేకపోతే ఇండివిజువల్స్ అయితే ఇండివిజువల్స్, వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ మీరు జాగ్రత్త చేసి పెట్టుకోవాలి. దీన్ని కూడా ఆన్లైన్ చేసేప్పుడు మీరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటిది డిస్ట్రిక్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ సదరన్ క్యాంప్ పేరుతో ఏర్పాటు చేసి సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తారు. వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్ని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే ఫిజికల్ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ని మీరు ఆన్లైన్ చేసేప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక క్యాప్ చిల్డ్రన్ ఫర్ ద ఆర్మ్డ్ పర్సనల్ ఎవరైతే ఆర్మీలో పనిచేస్తారో వాళ్ళ పిల్లలు, ఆర్మీలో వివిధ హోదాల్లో అవార్డులు అందుకుంటారో వాళ్ళ పిల్లలు, ఆ ఆర్మీలో పనిచేస్తూ వితంతువులు అవుతారో అంటే ఆర్మీలో పనిచేస్తూ మరణించినటువంటి వాళ్ళ పిల్లలు, మరియు ఆర్మీలో పనిచేస్తూ అంగవికలుగా మారినటువంటి వాళ్ళ పిల్లలకు సంబంధించి ఈ క్యాప్ రిజర్వేషన్ ఉంటుంది. ఇది కూడా అందులో ముందే నమోదు చేయాల్సి ఉంటుంది. ముందు నమోదు చేయకుండా తర్వాత అయ్యో మేము చేయలేదంటే మొత్తం దానికి ఎంసెట్ కన్వీనర్ ఒప్పుకోవడం జరగదు. నెక్స్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దీనికి కోటా ఇస్తున్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించి 0.5% ఏమో ఇస్తున్నారు.
దాన్ని సర్టిఫికెట్స్ని వెరిఫై చేసుకొని ఆన్లైన్ చేసినప్పుడు దీన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇకపోతే బ్యాంక్ అకౌంట్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్స్, ఇది కూడా మన దగ్గర ఉండాలి. బ్యాంక్ అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే రేపు పొద్దున అకౌంట్స్ బిల్డింగ్కి సంబంధించి దాంట్లో అప్లై చేయాల్సి వచ్చినప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ దాంట్లో నమోదు చేయాలి. మరొకసారి చూస్తున్నాను మీకు ఏమేం కావాలో: ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ స్టడీ సర్టిఫికెట్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టడీ సర్టిఫికెట్ ఆర్ ప్రాక్టికల్ హాల్ టికెట్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టడీ సర్టిఫికెట్తో పాటు హాల్ టికెట్, దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికెట్ ఆర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్. ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉంటారో ఓసీలలో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ January 1 తర్వాత తీసుకున్నదే ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అండ్ బీసీఈ సంబంధించి ముస్లిం మైనారిటీ పిల్లలు తీసుకోవాలి. మైనారిటీ సర్టిఫికేట్ ఫర్ అదర్ మైనారిటీ స్టూడెంట్స్, ఇతర మైనారిటీలు ఉన్నట్టయితే సిక్, జొరస్ట్రియన్ అండ్ బుద్ధ్, అగ్నిపత్, డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మైనారిటీ సర్టిఫికేట్. ఎన్సీసీ సర్టిఫికేట్లో బి అండ్ ఏ సర్టిఫికేట్, దానికి సంబంధించినటువంటి ఫిజికల్ ఛాలెంజ్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ దానికి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎలిజిబిలిటీ అండ్ బ్యాంక్ పాస్బుక్. అదేవిధంగా స్టూడెంట్ ఫోటో అండ్ సిగ్నేచర్, లేటెస్ట్ ఫోటో మరియు సిగ్నేచర్, ఇవన్నీ కూడా స్కాన్ చేసుకొని పెన్ డ్రైవ్లో వేసుకుంటారా లేదా మీరు మీ సేవకు వెళ్తారా, వెళ్ళి అక్కడ దీన్ని చేయించాలి. మరొకసారి చూడండి: ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, ఫస్ట్ క్లాస్ అండ్ టు 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్ అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ 1 January తర్వాత తీసింది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్ మైగ్రేషన్ సర్టిఫికేట్, బీసీఈ సర్టిఫికేట్ మైనారిటీ స్టూడెంట్స్ ఓన్లీ, మైనారిటీ సర్టిఫికేట్ ఫర్ అదర్ మైనారిటీస్ ఎవరైతే ఉంటారో సిక్, జొరాస్ట్రియన్, అగ్నిపుత్, ఇలా ఇంకొక 10 ఉంటాయి, బుద్ధిస్టులు వీళ్ళందరికీ ఉంటాయి వాళ్ళకి. తర్వాత ఎన్సీసీ సర్టిఫికేట్ ఏ అండ్ బి అండ్ ఇతర సర్టిఫికెట్లు, ఫిజికల్ ఛాలెంజ్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ గేమ్స్ ఉన్న వాళ్ళకి, స్కౌట్స్కి, బ్యాంక్ అకౌంట్ అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్. డియర్ ఫ్రెండ్స్, విచ్ సర్టిఫికేట్స్ నీడ్ ఫర్ ద ఎంసెట్ అప్లైయింగ్? ఎంసెట్ అప్లై చేయాలంటే ఏ సర్టిఫికేట్స్ కావాలని మీకు వివరాలు అందించడం జరిగింది. మర్చిపోకండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అవసరమైతే కామెంట్ చేయండి. మీకు కావాల్సిన సమాచారం అందిస్తాను. విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి సంపూర్ణ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను కనుక డియర్ పేరెంట్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే బెల్ సింబల్ నొక్కినట్టయితే మీకు నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది నోటిఫికేషన్గా. ఫాలో అవ్వండి. మీ పిల్లల భవిష్యత్తుకు కావాల్సినటువంటి సూచనలు, సలహాలను ఉచితంగా నా నుండి స్వీకరించండి. తప్పకుండా మీకు ఇస్తాను. మీ మోహన్ కురబాటి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీ మోహన్ కురబాటి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.